హలో నమస్తే స్టార్ స్పై న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ భవ్య. ఈ రోజు ముఖ్యాంశాలు. ఈరోజు మన రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో అతి ముఖ్యమైన సమస్య నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్య గురించి బాగా ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు, అందరికీ సుపరిచితం. మీ నిరుద్యోగ యువత కొరకు ఆ దిశలో శ్రమిస్తూ పోరాటం చేస్తూ ప్రభుత్వాలతో పోరాటం చేస్తున్నారు. అట్లాగే ఒక ప్రముఖులు విఠల్ గారంటే విఠల్ తెలియదు, తెలంగాణ విఠల్ గారంటే తెలుస్తుంది. వారు నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఆర్థిక సమస్య కాదు, ఇది వ్యక్తి, అతని కుటుంబము, సమాజం యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యగా గుర్తించాలి. ఏ ఊరు పథకాలు ఇస్తే ఊళ్ళు వస్తాయి అనే ధ్యాస తప్ప ఇంకోటి ఏమి ఉండదు. మీరు అనుకుంటే అసలు పోయిన ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా వేరే తీసేశారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు. వేదికపై ఉన్న పెద్దలు, నిరుద్యోగ సమస్య పైన ఒక మంచి కార్యక్రమం తీసుకున్న సార్కి మా ఎస్ఎఫ్ఐకి ప్రత్యేక అభినందనలు. ఈ దేశంలో నిత్యం నిరుద్యోగం పెరుగుతున్న సందర్భంలో అనేక మంది విద్యార్థులు, నిరుద్యోగులు పీజీలు, పిహెచ్డీలు, బీటెక్లు, ఎంటెక్లు కంప్లీట్ చేసి ఈరోజు ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ కనీసం వాళ్ళ నిత్యం ఈరోజు వాళ్ళ అవసరాలు కూడా తెచ్చుకోలేక తల్లిదండ్రుల భారం అవుతూ ఈరోజు తల్లిదండ్రులు భారం అవుతున్న విద్యార్థులు ఈరోజు బీటెక్ చేసిన విద్యార్థి ఈరోజు జొమాటో చేస్తున్న పరిస్థితి దేశంలో ఉంది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిత్యం ఈరోజు విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం ఈరోజు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్తూనే ఈ రోజు మార్గాలు వీటి మీద విశ్లేషణాత్మకంగా మనకు బోధించడానికి, చెప్పడానికి, చైతన్యం చేయడానికి వచ్చినటువంటి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు, మిత్రులకు, అట్లాగే ఈ సదస్సుకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి విప్లవ జేజేలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. స్వాతంత్ర పోరాట కాలం నుండి స్వాతంత్రానంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియలో సమిధలవుతున్నది. నిర్వాహకులు పెద్దలు డాక్టర్ బిఎన్ రావు గారికి, అదేవిధంగా ఈ యొక్క సమావేశంలో ముఖ్య అతిథులుగా, ప్రధాన వక్తలుగా పాల్గొంటున్నటువంటి మా వకీల సంఘం అధ్యక్షులు నాగరాజు గారు, వాసుదేవ్ రెడ్డి గారు సిపిఎం జిల్లా కార్యదర్శి గారు, అదేవిధంగా మణికంఠరెడ్డి గారు, బండారు శేఖర్ గారు, రజనీకాంత్ గారు, విఠల్ గారు, అశోక్ సార్ గారు, వీళ్ళందరూ కూడా, అదేవిధంగా ఈ సభలో పాల్గొంటున్న మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మనం ఏదైతే మన సమాజాన్ని నష్టం పెడుతున్నారో ఇది యువత కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. మన భావోద్వేగాలకు లోనై మన భవిష్యత్తును చూసుకోకుండా ఈ విధమైనటువంటి నిర్ణయాలు మనం తీసుకుంటే దాని రిఫ్లెక్షన్ మనం ప్రభుత్వాల రూపంలో చూస్తామని చెప్పి నేను అనుకుంటూ, రేపు భవిష్యత్తు తరం ఏదైతే ఉన్నదో మీరందరూ కూడా తప్పకుండా డెవలప్ సైంటిఫిక్ టెంపర్ ఆ దిశగా ఎడ్యుకేషన్ ఉండే విధంగా ప్రయత్నం చేసి యూనివర్సిటీస్ లో ఉన్నటువంటి ఖాళీలు, అందులో రీసెర్చ్, ఏ యూనివర్సిటీలో, శాతవాహన యూనివర్సిటీలో ఏం రీసెర్చ్ చేసే అవకాశం ఉంది మన దగ్గర కరీంనగర్లో ఉంది. మరి కాకతీయాలు ఏమైనా ఉందా, ఉస్మానియాలు ఏమైనా ఉందా తెలియదు. ఆ హాస్టల్ నిండా అక్కడ పట్టణ రాజకీయాలు, అక్కడ డిగ్రీల మీద డిగ్రీలు, పీజీల మీద పీజీలు, ఆ హాస్టల్ రూమ్ కొరకు ఉండుకుంటూ ఏదైతే చేస్తా ఉన్నామో ఇది ఎవరి లాభం జరుగుతుందో అని అంతిమంగా ఈ దేశానికి, సమాజానికి మనకు నష్టం జరుగుతా ఉన్నది. కాబట్టి మార్పు అనేది మన లోపలే రావాలని చెప్పి నేను కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ దేశానికైతే మానవ వనరులు ఎక్కువ అవుతారో ఆ మానవ వనరులే దేశ సంపద. ఆ మానవ వనరుల్ని సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుంటే
ఆ దేశం గొప్పగా అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందితే అభివృద్ధి దానితో అదే ఉద్యోగ కల్పన చేస్తుంది. ఇది వెరీ సింపుల్. మరి ప్రభుత్వాలకు ఎందుకు తోచడం లేదో అర్థం కాదు. ఇప్పుడు మేడం పెంపొందించడం మరియు పరిష్కార మార్గాలు అనే అంశంపై మన కరీంనగర్ జిల్లా ఫిలిం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులైనటువంటి డాక్టర్ బిఎన్ రావు గారికి, అదేవిధంగా రాష్ట్ర రాజధాని నడిబొడ్డు నుండి విచ్చేసి హైదరాబాద్ నుండి విచ్చేసినటువంటి ఈ రోజు ప్రధాన ముఖ్యులైనటువంటి అశోక్ సార్ గారు, అదేవిధంగా తెలంగాణ విఠల్ గారు, దాస్ సురేష్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా ప్రధాన వక్తలు, వేదిక ముందు ఉన్నటువంటి పార్టీకే మిత్రులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి యువతకు అందరికీ కూడా పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నమస్తు మార్జన్లు తెలియపరుచుకుంటున్నాం. నేటి అంశం నిరుద్యోగ సమస్య. ఈ సమస్యపై పరిష్కార మార్గాల కోసం మనం అందరం కూడా ఇక్కడ కూర్చోవడం జరిగింది. అసలు నిరుద్యోగం అంటే ఏమిటి అనే అంశంలోకి వెళ్ళినప్పుడు, నిరుద్యోగం అనేది ఒక ప్రధానమైనటువంటి సాంఘిక ఆర్థిక సమస్య. ఉత్పాదక శక్తి ఉన్న, తగిన అర్హత ఉండి, సరైనటువంటి ఉద్యోగం అవకాశాలు లేకుండా, విద్యార్థుల నుండి కూడా పని దొరకపోవడం ఏదైతే ఉందో వారిని మనం నిరుద్యోగులుగా పరిగణిస్తున్నాం. అలాంటి నిరుద్యోగులు ఈ భారతదేశ వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో ఎంతమంది ఉన్నారు, మన గ్రామీణ స్థాయిలో ఎంతమంది ఉన్నారు అని మనం గణంగా అనుకోకుండా ఈ సమస్యకు నిజమైన పరిష్కార మార్గాలేంటి, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, నిరుద్యోగ యువతకు ఏదైతే ఉందో దేశ జనాభాలో సగభాగమైనటువంటి యువత గురించి ఈ ప్రభుత్వాలు, పాలకులు ఆలోచిస్తున్నాయా? వృత్తికి, ప్రవృత్తికి, జ్ఞానం, అజ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం, వీటికి డెఫినేషన్ చెప్పగలరా? తెలిస్తే ధైర్యంగా చెప్పండి, తెలవకపోతే తెలియలేదని చెప్పండి. ఎవరన్నా ఒక్కలన్నా మనం ఎందుకు చదువుకుంటున్నాం, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఆయన ఫోన్ ఎందుకు చదువుకుంటున్నాం అనేది ఎవరన్నా ఆన్సర్ చెప్పగలరా? ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు కాదు, కింద ఎవరన్నా ఒక్కలన్నా. ఓకే, ఉద్యోగం అంటే అర్థం ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? ఒక్కసారి దయచేసి కరీంనగర్ నిజంగా సవాల్, ఉద్యోగం అంటే అర్థం తెలుసా? ఓకే, ఒక చేయి చెప్పాడు. దయచేసి ఒకసారి చెప్పాను అక్కడ చెప్పండి. ఉద్యోగం అంటే ఒక బాధ్యత. ఓకే, కూర్చో. అంటే జనానికి అవసరమైన ఒక నిర్మాణం చేస్తే అది 30 ఏళ్ల పాటు సర్వీస్ చేయడాన్ని ప్రణాళిక వేయమంటాం. ప్రణాళిక వేయాన్ని పక్కన పెట్టి ప్రణాళిక ఇతర వేయాన్ని మొత్తం బడ్జెట్ లో ఖర్చు పెడుతున్నారు కాబట్టి రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తలెత్తుతుంది. వాడు దేశంలో 10 సంవత్సరం 80 లక్షల మంది నిరుద్యోగులు తయారవుతారు. ఒకరిగా ఇద్దరు కాదు, ఎవ్రీ ఇయర్ 80 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ప్రభుత్వాలు మొత్తం కలిపిన 10 లక్షల మంది కూడా ఉద్యోగాలు ఇస్తలేరు. 70 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. రాబోయే సామాజిక విప్లవం ఏంటంటే నిరుద్యోగ విప్లవం. ఆ నిరుద్యోగ విప్లవం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వాలు కూడా దాన్ని తట్టుకోలేవు. ఎందుకంటే రాబోయే 2040 తర్వాత జరిగే ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలు కాదు, 2040 తర్వాత జరిగే ఆత్మహత్యలన్నీ నిరుద్యోగ ఆత్మహత్యలు ఉంటాయి. బాగా చదువుతాడు, 20,000 రూపాయల జీతం దొరకదు, దాంతో తగిన గౌరవం దొరకదు. 2 లక్షల మందికి 2 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినా కూడా మరి మిగతా 48 లక్షల నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచించదా? అంటే నిరుద్యోగం అనేది మన మానసిక రుగ్మత. నిరుద్యోగం అనేది మన లోపల నిస్సహాయక స్థితిని తెలియజేస్తుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, నేను 3 సంవత్సరాల క్రితం నేను దుబాయ్కి వెళ్ళినప్పుడు, నేను ఒక కార్యక్రమం విద్యాలకి వెళ్ళినప్పటికీ నేను ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా ఇవ్వలేను. కానీ నాకు అప్పుడు గుర్తుకొచ్చిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునేది మనం కాబట్టి ప్రభుత్వాలతో పని చేసేటటువంటి బాధ్యత కూడా మనదే. నిరుద్యోగం అనేది లేకుండా చూసేటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఈ విషయం తెలుసుకుని నేను ప్రయత్నం చేస్తున్న తరుణం లోపల ఎక్కడైతే నేను ఉద్యోగం వదిలిపెట్టినప్పుడు నా నెలకు వచ్చేటటువంటి జీతం
3 లక్షల రూపాయలు పర్ మంత్ అయితే 2017లో నేను దుబాయ్కి వచ్చిన తర్వాత ఒక కంపెనీ అంటే నా ఫ్రెండ్ ఫ్రెండ్కి సంబంధించిన స్టార్టప్ కంపెనీ. ఇప్పుడు నరేష్ గారు విఠల్ గారికి దాస్ సురేష్ గారికి ఇస్తారు. శ్రీకాంత్ ఈరోజు కరీంనగర్ ఫిల్మ్ భవన్లో నిరుద్యోగ సమస్య దాని పరిష్కారం కొరకు ఒక సదస్సు నిర్వహించాము. దానికి ముఖ్య వక్తలుగా ముఖ్య అతిథులుగా అశోక్ సార్ గారు, తెలంగాణ విఠల్ గారు, దాస్ సురేష్ గారు రావడం జరిగింది. వారు కూలంకషంగా చర్చించి నిరుద్యోగం పరిష్కారం ఎలా చేస్తే నిరుద్యోగం పోతుంది అనేది పరిష్కార మార్గాలు కూడా చెప్పారు. ఇంతమంది వచ్చినందుకు సంతోషం. ప్రధానంగా కరీంనగర్ మీడియా మిత్రులకి, నిరుద్యోగులకి కరీంనగర్ జరుగుతున్నాయంటే ఈ రాజకీయ నాయకులు బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అర్థమవుతుంది. ఇందాక ఒక క్వశ్చన్ అన్నారు సార్, మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నట్టు వాళ్ళు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవాలని అన్నారు. సో అసలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటే సరిపోతాయి కదా, ప్రైవేట్ స్కూల్ పెట్టేది పొలిటికల్ లీడర్స్ కదా, దానిపై మీ స్పందన? ఈ చేతిలో 5 వేళ్ళు సమానం ఎప్పుడు కాదు. ప్రకృతిలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. కులము, మతము, ప్రాంతం ఎన్నున్నా కూడా మానవ నాగరిక సమాజమే ఆధిపత్యం నుంచి వస్తుంది. మనం ఎవరిని కంట్రోల్ చేయలేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రతి ఒక్కళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజా సేవకులు. వాళ్ళు జీతగాళ్ళు, ప్రజల జీతగాళ్ళు, ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు. కనీసం ఎంపీటీసీ నుంచి ఎంపీ వరకు, ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగం తీసుకునే ప్రజలందరి జీతం తీసుకునే, ప్రజలందరూ పన్నులు కట్టిన డబ్బులు తీసుకునేటప్పుడు తమ పిల్లలని, తమ కుటుంబ సభ్యుల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి, గవర్నమెంట్ స్కూల్కి పంపించడం వల్ల విద్యా వ్యవస్థ బాగుంటుంది, నైపుణ్యాలు డెవలప్ అవుతాయి, ఆరోగ్యం డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రైవేట్ మాఫియాని కంట్రోల్ చేయొచ్చు. నేను గవర్నమెంట్ టీచర్గా 1,50,000 జీతం తీసుకుంటూ నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించకపోతే నేను అన్యాయం చేసినట్టు. నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉంటూ నా పిల్లల్ని, నా కుటుంబ సభ్యుల్ని ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నా అంటే నేను పనిచేసే పని పట్ల నాకే గౌరవం లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరైతే గవర్నమెంట్ జీతం తీసుకుంటూ, ఎవరైతే ప్రజల డబ్బులు, పన్నులు కట్టిన డబ్బులు తీసుకుంటూ రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులందరూ తమ వృత్తికి తాము అన్యాయం చేసేటప్పుడు నాకు అవసరం లేదు. మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించుకోండి, ఇంటర్నేషనల్ స్కూల్కి పంపించుకోండి. కానీ మీరు సామాజిక బాధ్యతలో భాగం కాబట్టి పేద ప్రజలు కట్టిన పన్నులతోటి మీరు ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు లేదు. పేద ప్రజలు కట్టిన డబ్బులతోటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మీరు ప్రజాసేవకి పనికి రాకపోతే మీ పిల్లలు కూడా అందులో భాగమే, మీ కుటుంబ సభ్యులు కూడా సమాజంలో భాగమే. మీరు సమాజానికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి ప్రైవేటు స్కూళ్ళకి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళే ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రజాప్రతినిధులు మీరు మిమ్మల్ని గౌరవించుకోండి, మీ ఆత్మగౌరవాన్ని మీరు పెంపొందించుకోండి. ఒకవేళ మీకు బాగా డబ్బులు ఉంటే ఆ ఉద్యోగాన్ని వదిలేయండి, ఆ ఉద్యోగానికి ఇంకొకరు వస్తారు. నేను ఎవరికి వ్యతిరేకం కాదు. ఫస్ట్ ముఖ్యమంత్రి కొడుకు, ముఖ్యమంత్రి కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలా, ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యే కూతురు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. యథా రాజా తదా ప్రజా. మన నాయకుడే నియమాలు పాటించకపోతే ఉద్యోగస్తులు ఎందుకు పాటిస్తారు? కాబట్టి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి. అప్పుడే వ్యవస్థ బాగుపడుతుంది. లేకపోతే వాళ్ళు ప్రజా సేవకులు కాదు, వాళ్ళు ప్రజాప్రతినిధులు కాదు, బ్రోకర్లు, లోఫర్లు, జోకర్లు అన్న. గవర్నమెంట్ స్కూల్స్ కి రికమెండేషన్ పెరిగింది. ప్రైవేట్ స్కూల్స్ పోటీగా స్కూల్స్ ఉండాలి. బెస్ట్ స్కూల్స్ ఇస్తే బెస్ట్ డిమాండ్. నిరుద్యోగ సమస్య తీర్చాలంటే స్వయం ఉపాధి దాంతో పాటు ప్రభుత్వానికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మానవ వనరులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే దేశం మొత్తానికి వనరులను క్రియేట్ చేసే అంత సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి. కోటి రత్నాల వీణ తెలంగాణలో 1,000,000 మంది నిరుద్యోగులు ఉన్నారంటే ఈ పాలకులకి చదువు లేదు, సంస్కారం లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు. తెలంగాణలో మా ఒక్క ఖమ్మం జిల్లా 16 లక్షల కోట్ల ఐరన్ ఓర్ ఉంది. మా ఖమ్మం జిల్లాలో బొగ్గు ఉంది, మా ఖమ్మం జిల్లాలో అబ్రకం ఉంది, మా ఖమ్మం జిల్లాలో బైరటీస్ ఉంది. 16 రకాల మినరల్స్ ఉండి ఎక్కడెక్కడో వచ్చి చేసుకుంటున్నాడు. మనం ఫస్ట్ భూమిపుత్రులను గుర్తించి, గౌరవించి, నైపుణ్యాలు పెంచితే తెలంగాణనే ప్రపంచానికి ఎన్నో ఇస్తుంది. మనకి సహజ వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి. వీటి మధ్య పాలసీ లేదు. ప్రజలు ప్రశ్నించడం బంద్ చేశారు కాబట్టి, ప్రజలు బానిసలయ్యారు కాబట్టి ప్రజల్ని గొర్రెలు బర్రెల్లాగా ఓటు బ్యాంక్ చేస్తున్నారు. మనం సరైన ప్రశ్నిస్తే ఎమ్మెల్యేని మన ప్రశ్నతోటి గల్లాబట్టి పుట్టినట్టు పని చేయాలి. ప్రశ్నించడం ఒక విఠల్ బాధ్యత, ఒక జర్నలిస్టుల బాధ్యత కాదు. చదువుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ప్రశ్నించాలి. ప్రశ్నే ప్రజాస్వామ్యానికి పునాది, ప్రశ్నే నాగరికతకి పునాది. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే పరిపాలించాల్సిన ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు చక్రవర్తులు, రాజుల్లాగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ప్రశ్నించండి. సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా కులము, మతము, ప్రాంతం లేకుండా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని, ప్రభుత్వ ఉద్యోగుడిని ప్రతి ఊర్లో ప్రభుత్వ
ప్రభుత్వ టీచర్ వస్తున్నాడా రావట్లేదా, ఆ ప్రభుత్వ టీచర్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎమ్మెల్యే కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎంపీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడు అని ఏ ఊరికి ఆ ఊరు సోషల్ మీడియాలో పెట్టండి. మీరు 2 లక్షల రూపాయలు తీసుకొని ఎమ్మెల్యే ఎంపీ అవుతున్నారు కదా, మరి మీ పిల్లల్ని మీరు పంపినందుకు మా పిల్లలు ఎట్లా వస్తారు? ఒక కలెక్టర్ కొడుకు హాస్పిటల్కి వెళ్తే, ఒక కలెక్టర్ కూతురు గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ బాగుంటుంది. కాబట్టి ఈ ప్రజా సేవకులు, ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వెంట్స్, ఐఏఎస్ కూడా సివిల్ సర్వెంటే. కాబట్టి సర్వెంట్స్ పని చేయకుండా రాజరికం చేస్తున్నారు. కాబట్టి ప్రజలే ఆలోచించండి. మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఆపలేరు. దయచేసి తెలంగాణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రజాప్రతినిధులకి చేతులు మొక్కి రిక్వెస్ట్ చేస్తున్నా. 1200 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలంటే మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూళ్ళకు పంపాలి, నైపుణ్యాలు పెంచాలి. నేను ఎవరికి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. మంచి పాలసీ తయారు చేసుకునే ప్రజాప్రభుత్వం రావాలి. ఈ పాత భూస్వాములు, ఆసాములు, లేకపోతే ఇది మా కాందాన్ అనే రాజకీయ నాయకులపై రాజకీయం వద్దు, ప్రజాకీయం కావాలి. కొత్త తరం రాజకీయం కావాలి, పాత తరం రాజకీయం వద్దు. ఒక్కొక్కటి 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవుతున్నారు. ఈ దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావడం, ఎంపీ కావడమే కష్టం. 2 సార్లు 3 సార్లు కావడం అవసరం ఎందుకు? వాడు మురుగునీరు లాగా అవుతాడు, కరప్షన్ అవుతాడు. ఫ్రెష్ బ్లడ్ కావాలి, ఫ్రెష్ లీడర్షిప్ కావాలి, ఫ్రెష్ పాలిటిక్స్ కావాలి. బిఎన్ రావు లాంటి మేధావులని ఈ సమాజం వాడుకోవాలి. Once a spy, always a spy.